వాలి దుందూబి. పూర్వకాలమందు దుందూబి అనే రాక్షసుడు ఉండేవాడు. వానికి ఏనుబోతు స్వరూపం. దుందూబికి దెబ్బలాటంటే సరదా. అందుచేత ఎల్లప్పుడూ ఎవరితో కయ్యానికి కాలు దువ్వటమా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు వాడు సముద్రుని వద్దకు పోయి, సాగర మహారాజా, పంచభూతాల్లోనూ ఒకడైన నువ్వు మహాగంభీరుడు అని గర్విస్తూ ఉంటావే, నిజంగా నువ్వు వీరుడువైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించి చూద్దాం అంటూ సవాల్ చేశాడు. అందుకు సముద్రుడు, నీతో యుద్ధం చేయటానికి నాకు తీరిక లేదు, తగిన సామర్థ్యం లేదు. హిమవంతుని వద్దకు వెళ్ళావంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. దుందూబి వెంటనే హిమవంతుని దగ్గరికి పోయి నోట మాటలతో యుద్ధానికి రమ్మనటం వీరలక్షణం కాదని తలిచి కొమ్ములతో శిఖరాలను పొడవజొచ్చాడు. కొన శిఖరం మీదనున్న హిమవంతుడు ఇది చూచి, ఎందుకయ్యా ఇలా నన్ను కొమ్ములతో కుమ్ముతున్నావు? నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేసరికి, నీవు మహావీరుడు అని సముద్రుడు చెప్పాడు, పౌరుషం ఉంటే నాతో యుద్ధం చేసి గెలువు అంటూ తొడగొట్టాడు దుందుబి. అప్పుడు హిమవంతుడు వానితో, అయ్యో, సముద్రుడు పొరపడ్డాడు. నేను వీరుడునన్న మాట నిజమే, కానీ నిన్ను ఎదిరించలేను. తారాతమ్యం తెలుసుకోకుండా దుండూగుమని గాలం వేసేవాని కాను నేను. ఇంతకు నీతో యుద్ధం చేస్తూ కూర్చోటానికి నాకు తీరిక లేదు. ఏమంటే అనేక మంది మునులు నా సాన్నిధ్యానికి చేరి నన్ను ఆనందింపజేస్తూ ఉంటారు. వారు శాంతి ప్రియులు, వారికి ఇటువంటి యుద్ధాలు కిట్టవు అన్నాడు. అప్పుడు దుందూబి, ఏమిటయ్యా హిమవంతుడా, నీళ్లు నములుతున్నావేం? ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుణ్ణి యుద్ధంలో జయించగానే ఇంటికి వెళ్ళను అని భీష్మించాడు. వాని ఉత్సాహం గమనించిన హిమవంతుడు, ఓయ్ వీరుడా, వానర చక్రవర్తి అయినటువంటి వాలిని ఎరుగుదువు కదా, అతనికి సాటి వీరులు ముల్లోకాల్లోనూ లేరు. నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి, సరే నాయన, నీవు యుద్ధం చేయకపోతే పోయావు, మరొకని చూపించావు, అదే 10,000 అని సంతోషించి దుందూబి వాలి ఉండే కిష్కింద చేరుకున్నాడు. దుందూబి చేరుకునేసరికి అర్ధరాత్రి కావటం చేత వాలి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఉరుములు వంటి అరుపులతో దుందూబి అల్లరి చేయగా వాలికి మెలకు వచ్చి, ఓయ్ దుందూబి, నీ సంగతి నాకు తెలుసు. అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకిట్లా దొబ్బులు పెడతావు? పో, ప్రథమ తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అన్నాడు. దుందూబి నవ్వుతూ, నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టినక్కర్లేదు. నిన్ను యుద్ధంలో జయించడానికే ఇప్పుడు నేను వచ్చాను కనుక నిన్నే నేను విడిచిపెడుతున్నాను. ఇదే నీకు ఆఖరి రాత్రి. ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించు. రేపటి రోజున నాతో పోరు సలపటానికి సిద్ధంగా ఉండవలసింది. మళ్ళీ పొద్దున్నే వస్తాను అంటూ గర్జించి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే వచ్చి దుందూబి మళ్ళీ సింహనాదం చేశాడు. అప్పుడు వాలి దుందూబితో, ఏవిరా, నీకు ఇంకా జ్ఞానం కలగలేదు? నాతో యుద్ధానికి నిశ్చయించుకున్నావా? నీతో యుద్ధం చేయడానికి నా వంటి వానికి చాలా గౌరవం తక్కువ. అయినా నీ పీడ తొలగించడం లోకానికి క్షేమకరమైన ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. తక్షణమే ఇద్దరూ కలియబడ్డారు. కానీ దుందూబి చావటానికి వాడు ఉత్సాహపడినంతసేపైనా పట్టలేదు. వాలి జయధ్వానం చేసుకుంటూ దుందూబి కలేబరాన్ని బలం కొద్దీ కాలితో ఎగురదన్నాడు. ఆ కలేబరం సరాసరి పోయి మతాంగ మహర్షి ఉండే ఋష్యముఖ పర్వతం పైన పడి దుందూబి ముక్కుల నుండి నోటి నుండి వచ్చే రక్తదారాలతో ఆ పర్వతం అంతా తడిసిపోయింది. ఇదంతా దివ్య దృష్టి వలన తెలుసుకున్న మతాంగ మహర్షి కోపగించి, ఇటువంటి ఆకార్యం చేసిన వాలి ఎప్పుడైనా ఈ పర్వతం మీదకు వచ్చినట్లయితే తల పగిలి చస్తాడని శపించాడు. ఈ సంగతి బటువుల వలన విని వాలి వెంటనే మతాంగుని వద్దకు వెళ్ళి, మహానుభావ, తెలియక చేసిన తప్పు క్షమించండి అని బతిమలాడాడు. కానీ అందుకు ఋషి, ఓరి అబ్బాయి, నువ్వు తెలిసి తాకినా కాలుతుంది, తెలియక తాకినా కాలుతుంది. నా మాటకు తిరుగులేదు, అనుభవించవలసిందే, పో అని చెప్పి పంపించి వేశాడు. ఆ శాపం భయం వల్ల వాలి తన జీవితంలో మరెన్నడూ ఋష్యముఖానికి పోనే లేదట. ఎంతటి వీరుడు, సూర్యుడు, ధైర్యశాలి అయినా వాలి వంటి వారు సైతం ఋషి శాపానికి లొంగిపోవలసి వచ్చింది. ఇదండి వాటి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.